విష్ణుప్రియ పృథ్వీకి ప్రపోజ్ చేసినట్టుంది దానికి. అవునా? ఎప్పుడు? అంటే కాఫీ ఇచ్చేటప్పుడు నువ్వంటే నాకు చాలా ఇష్టము అన్నట్టు లవ్ చేయొచ్చు కదా అని చెప్పి లవ్ చేయొచ్చు కదా నీకు అన్ని చేసి పెడుతున్నా అంది. అది చూడలేదు. చూడలే. ఆహా. ఈ వీక్ లో ఎవరు ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉందంట? బేబక్క అనుకుంటున్నాను. మణికంఠ ఎలా అనిపించింది? మణికంఠ ఎమోషనల్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎమోషనల్ ప్లే 50%. 50%. అతను గేమ్ అతను ఆడుతున్నాడు అంటారా లేకపోతే పర్సనల్ విషయాలు బయటకు తీస్తున్నాడు? అంటే 50-50 ఉంది. అంటే అది గేమ్లో భాగమైపోయినా అనుకోవచ్చా లేకపోతే నిజంగానే ఎమోషనల్ అవుతున్నాడు? నిజంగానే ఎమోషనల్ అవుతున్నాడు. గేమ్లో భాగంలో అనిపిస్తుంది 50-50 కాదు. సో ఉన్న కంటెస్టెంట్ లో ఎవరు బెటర్ అనుకుంటున్నాను నార్మల్గా? నిఖిల్. లేడీస్ లో అండ్ జెంట్స్ లో సపరేట్ గా చేస్తే ఎవరు బెటర్? నిఖిల్, నైనిక. నిఖిల్. ఇద్దరు కెప్టెన్స్ కూడా కెప్టెన్ కూడా అయ్యారు. ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతాం అనుకుంటున్నారు? బేబక్క అనుకుంటున్నాను. సోనియా గురించి మీ అభిప్రాయం? సోనియా ఊరికి గొడవలు అంటే చిన్న రాత్రి పెద్ద చూపిస్తుంది. ఈ వీక్ అన్ఫేర్ ఎలిమినేషన్ ఎవరిది అనిపించింది? అన్ఫేర్ సోనియా. శేఖర్ భాష ఎలా ఆడుతుంది? ఆయన ఎక్కువ అబ్జర్వ్ చేయాలి. ఓకే. అంటే లాస్ట్ సీజన్తో పోలిస్తే ఈ సీజన్లో కొంచెం తెలిసిన వాళ్ళు తక్కువ ఉన్నారు అని చెప్పేసి యూత్కి రతిక లాంటి ఒక కంటెస్టెంట్ మిస్ అయ్యారని చెప్పేసి అంటున్నారు. మీ అభిప్రాయం? అంటే రతిక ఫస్ట్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది కదా, స్పైసీ అట్లా. ఈ సీజన్లో అది మిస్ అయింది అంటున్నారు. అంతే ఇస్తుంది. ప్రేరణ ఇస్తుంది అనుకుంటున్నా. ప్రేరణ ఇస్తుందని ప్రేరణ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అట్లా. అంటే ఈ సీజన్ అన్లిమిటెడ్ ఫన్, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, టర్న్ అంత లేదు కదా. అన్లిమిటెడ్ ఎమోషన్ ఉంది అంటున్నారు. ఎలా అనిపించింది ఆ చిన్న చిన్నగా అది కూరల కాడ కుక్కర్ల కాడ చిన్నపిల్లలాగా సిల్లీ రీజన్స్ ఎలిమినేషన్ కదా? ఓకే. మరి నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు వస్తారు? ఎవరు వస్తే బాగుంటుంది? తేజస్విని కూడా. ఓకే. ఇంకా మామూలుగా మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా బిగ్ బాస్కి? మీరేం చేస్తుంటారు? ఓకే, సారీ. ఓకే. ఫైనల్గా అయితే సీజన్ అంత బోరింగ్ ఉందంట. లాస్ట్ సీజన్ లాగా లేదు, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ.